హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం తెలుగులో ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో వచ్చిన 'అన్వేషి' మూవీ స్టోరీ ఎక్స్‌ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకింకా ఏ మూవీ స్టోరీ అయినా ఎక్స్‌ప్లనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే రాజమహేంద్రవరానికి 130 కిలోమీటర్ల దూరంలో అటవీ ప్రాంతంలో ఉన్న మారేడుకోన అనే ఊరిని చూపిస్తారు. ఒకరోజు సాయంత్రం చీకటి పడుతూ ఉండగా మారేడుకోనకి చెందిన ఇద్దరు వ్యక్తులు సంతకు వెళ్ళి తాము తయారు చేసిన వస్తువులు అమ్మి ఊరికి తిరిగి వస్తూ ఉండగా ఆ ఇద్దరిలో ఒక వ్యక్తి ఇప్పటికే చీకటి పడేలా ఉంది, త్వరగా నడువు, ఊర్లోకి వెళ్ళాలంటే అడవి చుట్టూ నడుచుకుంటూ వెళ్ళాలి అంటాడు. అయితే మారేడుకోనకు వెళ్లేందుకు రెండు దారులు ఉంటాయి. ఒకటి అడవి మార్గం నుండి అయితే మరొకటి అడవి చుట్టూ తిరిగి వెళ్ళటం. ఆ రెండు దారుల దగ్గరికి రాగానే ఆ ఇద్దరిలో ఒక వ్యక్తి ఆ అడవి మార్గం దారి గుండా వెళ్ళబోగా మరొక వ్యక్తి ఆ దారిలో కాదురా ఈ దారిలో అని చెప్పి ఆ దారిలో గనక మనం వెళ్తే వెళ్ళేది ఊరికి కాదు పైకే అంటాడు. ఈ దారి సమస్య మనకి ఎప్పుడు తీరుతుందో అని అలా ఆ దారి వైపే చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. నెక్స్ట్ సీన్ లో అదే రోజు రాత్రి కారులో రాజేష్ అనే వ్యక్తి మారేడు కోనకు వెళ్తూ తనకి తెలియక అదే అటవీ మార్గం గుండా వెళ్తాడు. అప్పుడే ఆ వ్యక్తికి తన ఫ్రెండ్ ఫోన్ చేసి పార్టీ మధ్యలో నుంచి అంత సడన్ గా ఎక్కడికి వెళ్ళిపోయావురా అని అడగ్గా దానికి రాజేష్ సారీ బ్రో, ఒక చిన్న విషయంలో నా గర్ల్ ఫ్రెండ్ని హర్ట్ చేశాను, అప్పటి నుంచి తను నాతో మాట్లాడడం మానేసింది. అయితే మనం పార్టీలో ఉన్నప్పుడు మిస్ యూ అని మెసేజ్ చేసింది, తనకి కాల్ చేస్తే నాట్ రీచబుల్, అందుకే తనకి సడన్ సర్ప్రైజ్ ఇద్దామని నేనే వెళ్తున్నా అని మాట్లాడుతూ ఉండగానే తన కారుకి ఎదురుగా అమ్మాయి ఆకారం కనిపించడంతో రాజేష్ ఫుల్గా భయపడి సడన్ బ్రేక్ వేయడంతో చిన్న యాక్సిడెంట్ అవుతుంది. అలా రాజేష్ కారు దిగి చూస్తూ ఉండగా అప్పుడే తనకి అక్కడ కొన్ని విచిత్రమైన శబ్దాలు వినిపిస్తూ ఉండడంతో రాజేష్ కొంచెం టెన్షన్ పడుతూ ఆ ప్లేస్ అంతా చూస్తూ ఉండగా తనని ఎవరో గమనిస్తున్నట్లు అనిపిస్తుంది. అయితే అప్పుడే సడన్ గా రాజేష్ పై ఎవరో అటాక్ చేసినట్లు చూపిస్తారు. సీన్ కట్ చేస్తే మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన విక్రమ్ ని చూపిస్తారు. అయితే విక్రమ్ ఒక డిటెక్టివ్, చిన్న చిన్న కేసులు సాల్వ్ చేస్తూ ఉంటాడు. ఇలా ఉండగా ఒక రోజు తన ఫ్రెండ్ చెల్లెలు కనబడకుండా పోయింది అని తెలిసి తనని కనిపెట్టే ప్రాసెస్ లో విక్రమ్ అను అనే అమ్మాయిని చూస్తాడు. అయితే అనుని మొదటిసారి చూడగానే విక్రమ్ కి బాగా నచ్చేస్తుంది. అయితే అను బస్సులో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత విక్రమ్ తన ఫ్రెండ్ చెల్లెలు ఫోన్ లొకేషన్ ఆధారంగా తనని కనిపెడతాడు. మరోపక్క రాజేష్ డెడ్ బాడీకి పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ ఎస్ఐతో సార్ తన ఛాతీ మీద బలంగా కొట్టడం వల్లే గుండాగి చనిపోయాడు అని పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ఎస్ఐకి ఇవ్వగా అక్కడే ఉన్న కానిస్టేబుల్ ఎస్ఐతో సార్ ఆ ఊర్లో ఆత్మ తిరుగుతుందని అందరూ అనుకుంటున్నారని చెప్తాడు. అదే టైంకే ఎస్ఐ దగ్గరికి మారేడు కోనకి చెందిన రాఘవ వచ్చి సార్ ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏమైంది సార్, ఆ రోజు హాస్పిటల్ కాలిపోయినప్పుడే ఈ కేసు మీరు ఇన్వెస్టిగేషన్ సరిగ్గా చేసి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చి ఉండేదే కాదు, అయినా ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ఎలా చేయించాలో నాకు బాగా తెలుసు, అసలు నిజాలు ఏంటో అందరికీ తెలిసేలా చేస్తా, ఒక రాయిని చూపించి దేవుడు అని ఆసుపత్రిని చూపించి దయ్యం అంటే ఎవ్వరు నమ్మరు అంటాడు. కానీ ఎస్ఐ తన మాటలు పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్ లో విక్రమ్ తన ఫ్రెండ్ తో కలిసి బ్యాంకుకి వెళ్ళగా అప్పుడే బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయడానికి అను అక్కడికి వస్తుంది. అనుని చూడగానే విక్రమ్ తన దగ్గరికి వెళ్ళి తనకి అకౌంట్ ఓపెన్ చేయడంలో హెల్ప్ చేసి తనని కాఫీకి ఇన్వైట్ చేస్తాడు. అలా ఇద్దరు కలిసి కాఫీ తాగుతూ మాట్లాడుకుంటూ ఉండగా విక్రమ్ అనుతో మిమ్మల్ని ఆ రోజు బస్సులో మొదటిసారి చూసినప్పుడే బాగా నచ్చారు, అప్పుడే చెప్దామనుకున్నా మిమ్మల్ని ప్రేమిస్తున్నా అని అంటాడు. అది విన్నా అను అయినా నా గురించి మీకు ఏం తెలుసు అనగా దానికి విక్రమ్ అను ఏం చదువుతుంది, తన ఇష్టాలేంటి అన్నీ చెప్తాడు. అదంతా విన్న అను నా గురించి బాగానే ఇన్ఫర్మేషన్ సేకరించారు అని కొంచెం ఇంప్రెస్ అయ్యి రేపు ఇక్కడే ఇదే కాఫీ షాప్లో కలుద్దామని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరో పక్క రాఘవ డిటెక్టివ్ అయిన ప్రకాష్ని కలిసి సార్ మాది మారేడు కోన, కొన్ని నెలల క్రితం మా ఊర్లోని హాస్పిటల్ షార్ట్ సర్క్యూట్ వల్ల కాలిపోయింది, అయితే అందులో కాలి చనిపోయిన డాక్టర్ దయ్యమయ్యిందని మా ఊర్లోని జనం అనుకుంటున్నారు, కొంతమంది చూసామని కూడా అంటున్నారు. ఇదే భయం చేత మా ఊరికి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. పగలు ఆ అడవి మార్గం ద్వారా 3 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే చేరుకునే మా ఊరికి రాత్రి మాత్రం భయంతో 12 కిలోమీటర్లు ఆ అడవి చుట్టూ తిరిగి వెళ్తున్నారు. ఇంకా ఇదిలా ఉండగా కొన్ని రోజుల క్రితం ఆ హాస్పిటల్ ముందు ఒక వ్యక్తి కూడా చనిపోయాడు, ఊర్లో అందరూ అతన్ని దయ్యమే చంపింది అనుకుంటున్నారు, ఊరు మొత్తం భయపడిపోతుంది సార్ అనగా దానికి ప్రకాష్ మరి మీరు వాళ్ళకి నచ్చ చెప్పడానికి ట్రై చేయలేదా అంటాడు. దానికి రాఘవ వారికి నచ్చ చెప్పడానికి ఎంతో ప్రయత్నం చేసినా సరే ఎవ్వరూ నా మాట నమ్మటం లేదు సార్, ఇంకా విచిత్రం ఏంటంటే ఆ దెయ్యమే నిజమని పోలీసులు కూడా నమ్ముతున్నారు అని దానికి సంబంధించిన డీటెయిల్స్ ఫైల్ ఇచ్చి మా ఊరి వాళ్ళకి చదువు లేక ఎవరు ఏది చెప్తే అది నమ్ముతున్నారు, ఊరి ప్రజల్లో ఉన్న మూఢనమ్మకాన్ని పోగొట్టి వారిని మంచిదారిలో నడిపించాలి అంటే మీరే మాకు అండగా నిలబడి ఈ కేసును సాల్వ్ చేయాలి సార్ అని రిక్వెస్ట్ చేయగా దానికి
దానికి ప్రకాష్ కూడా సరే అని చెప్తాడు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు విక్రమ్ అదే కాఫీ షాప్కి వెళ్ళి అను కోసం వెయిట్ చేస్తూ ఉండగా అప్పుడే అక్కడి వెయిటర్ విక్రమ్ దగ్గరికి వచ్చి, నిన్న మీతో వచ్చిన మేడం గారు మీరు వస్తే ఈ లెటర్ ఇవ్వమన్నారు అని లెటర్ ఇవ్వగా విక్రమ్ ఆ లెటర్ ఓపెన్ చేసి చూడగా అందులో, విక్రమ్ ఒక్క నిమిషంలో నా గురించి అంతా తెలుసుకున్న నీకు ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నానో తెలుసుకోవడం అంత కష్టం కాదు. నేను ఎక్కడ ఉన్నానో తెలుసుకుని నా దగ్గరికి వస్తే నా మనసులో ఏముందో చెప్తాను, నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను అని రాసి ఉంటుంది. దాంతో విక్రమ్ అను గురించి తెలుసుకోవడానికి తన ఫ్రెండ్తో కలిసి చాలా ట్రై చేస్తాడు. కానీ అను ఎక్కడ ఉందో కనిపెట్టలేకపోతాడు. అప్పుడే బాగా ఆలోచించిన విక్రమ్కి అను మొదటిసారి తనని బస్సులో చూసినప్పుడు తను మారేడు కోనకి టికెట్ తీసుకోవడం గుర్తొచ్చి, అయితే అనుది మారేడు కోన అని ఫిక్స్ అయ్యి అదే రోజు రాత్రి తన ఫ్రెండ్ని తీసుకొని మారేడు కోనకి బయలుదేరతాడు. అలా మారేడు కోనకి ఉన్న 2 దారుల దగ్గరికి చేరుకుని అక్కడే ఉన్న షాప్ వ్యక్తిని మారేడు కోన దారి అడగ్గా ఆ షాప్ వ్యక్తి ఈ రాత్రి సమయంలో ఆ ఊరికి వెళ్ళడం మంచిది కాదు అని చెప్పినా సరే విక్రమను తన ఫ్రెండ్ తన మాట పట్టించుకోకుండా అదే అటవీ దారిలో నడుచుకుంటూ వెళ్తారు. అలా కొంత దూరం నడుచుకుంటూ వెళ్ళాక వారిని ఎవరో ఫాలో అవుతున్నట్లు అనిపించి విక్రమ్ ఫ్రెండ్ భయపడిపోగా విక్రమ్ తనకి ధైర్యం చెప్తాడు. అలా మరికొంత దూరం వెళ్ళాక వారికి అక్కడే కొంత దూరంలో కాలిపోయిన హాస్పిటల్ బిల్డింగ్ కనిపించడంతో భయపడిపోతూ దాన్నే చూస్తూ ఉండగా అదే టైంకి వారి దగ్గరికి ఒక కానిస్టేబుల్ వచ్చి, ఈ దారి ఎంత ప్రమాదకరమో మీకు తెలీదు, ఆ షాప్ వాడు మీ గురించి చెప్పాడు కాబట్టి నేను ఇక్కడికి వచ్చా, లేదంటే మీ ప్రాణానికే ప్రమాదం జరిగేది అని వారిని అక్కడి నుంచి తమ పోలీస్ క్వార్టర్స్కి తీసుకెళ్లి రాత్రికి అక్కడే పడుకోమని చెప్తాడు. నెక్స్ట్ సీన్లో మరుసటి రోజు ఉదయం అను ఎక్కడ ఉందో కనిపెట్టడానికి విక్రమ్ అండ్ తన ఫ్రెండ్ ఊర్లోకి వెళ్ళి, మీకు అను ఈ ఊర్లో ఎక్కడ ఉంటుందో తెలుసా అని అడగ్గా దానికి వారు అను చనిపోయి చాలా కాలం అయింది కదా అంటారు. అలా ఎవరిని అడిగినా సరే అను చనిపోయిందే అనే చెప్తారు. దాంతో షాక్ అయిన విక్రమ్ అను చనిపోయింది అని చెప్తున్నారేంటి అని ఏమీ అర్థం కాక ఆలోచిస్తూ ఉండగా అప్పుడే అక్కడికి కానిస్టేబుల్ వచ్చి వారిని ఆ ఊరి ఎస్ఐ దగ్గరికి తీసుకుని వెళ్తాడు. ఇక్కడే విక్రమ్కి తెలిసే విషయం ఏంటంటే ఎస్ఐ కూతురే అను అని. ఎస్ఐ విక్రమ్తో మీ సమస్య ఏంటి, పోలీస్ స్టేషన్కి రండి అక్కడ మాట్లాడుకుందామని చెప్పి పంపగా అదే టైంకే ఎస్ఐ ఇంటికి రాఘవ డిటెక్టివ్ ప్రకాష్ని తీసుకుని వస్తాడు. విక్రమ్ ప్రకాష్ని చూసి, సార్ మీరు ఫేమస్ డిటెక్టివ్ ప్రకాష్ జావేద్ గారు కదా, మీరు ఇక్కడేంటి అనగా దానికి ప్రకాష్ ఒక కేసు విషయమై వచ్చాను అంటాడు. విక్రమ్ తనతో, మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది సార్, మీరు రాసిన ఆర్టికల్స్ మీరు సాల్వ్ చేసిన కేసులు ప్రతిదీ చదువుతూ ఉంటాను సార్, మీరే నా రోల్ మోడల్, మీలాగే ఫేమస్ డిటెక్టివ్ అవ్వాలని ఉందని చెప్పగా ప్రకాష్ తనకి ఆల్ ది బెస్ట్ చెప్తాడు. తర్వాత రాఘవ ప్రకాష్ని ఎస్ఐకి పరిచయం చేసి తను ఫేమస్ డిటెక్టివ్ అని హాస్పిటల్ ఇన్వెస్టిగేషన్ కోసం వచ్చాడు అని చెప్పడంతో ఎస్ఐ వారిని పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్తాడు. ఇంకా విక్రమ్ అనుని కలిసి తనతో మాట్లాడి వెళ్ళిపోతాడు. సీన్ కట్ చేస్తే ప్రకాష్ ఆ హాస్పిటల్ ఫైల్ చూసి ఎస్ఐతో, అను ఆత్మనే రాజేష్ అనే వ్యక్తిని చంపినట్లు రాశారు కానీ ఇందులో అను పోస్ట్ మార్టం రిపోర్ట్ లేదు, అలాగే ఆ రాజేష్ డీటెయిల్స్ కూడా లేవు అని అడగ్గా దానికి ఎస్ఐ ప్రకాష్కి సరైన సమాధానం చెప్పకుండా అను ఆత్మనే ఇదంతా చేస్తుంది అని, ఇక్కడితో మీ ఇన్వెస్టిగేషన్ ఆపేయండి మీకే మంచిది, ఆత్మతో జాగ్రత్త అనగా దానికి ప్రకాష్ ఈ కేసు ఎలా సాల్వ్ చేయాలో నాకు బాగా తెలుసు అని, ఇక మీదట మనుషులతో కూడా జాగ్రత్తగా ఉంటా ఆఫీసర్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక్కడే మనకి ప్రైవేట్ హాస్పిటల్ నడుపుతున్న పెద్దిరెడ్డిని చూపిస్తారు. పెద్దిరెడ్డి తన హాస్పిటల్ స్టాఫ్తో, ఈ చుట్టుపక్కల మనదొక్కటే ప్రైవేట్ హాస్పిటల్, గవర్నమెంట్ డాక్టర్స్ అందరూ కూడా మనకే సపోర్ట్, వచ్చే పేషెంట్స్కి ఆ టెస్టు ఈ టెస్టు అని బిల్లులు ఎక్కువ రాసి హాస్పిటల్ ప్రాఫిట్స్ పెరిగేలా చేయండి అని చెప్తాడు. అప్పుడే పెద్దిరెడ్డి దగ్గరికి తన మనిషి అయిన దాసు వచ్చి, సార్ ఆ రాఘవగాడు హాస్పిటల్ గురించి తెలుసుకోవడానికి డిటెక్టివ్ని తీసుకొచ్చాడంట అనగా అది విన్న పెద్దిరెడ్డి కోపంతో, ఎలక్షన్స్ టైం కదా అని ఊరికే ఉంటే వీడు మరీ రెచ్చిపోతున్నాడు, వీడు నన్ను చైర్మన్ని అవనిచ్చేలా లేడు అనే కోపంతో రగిలిపోతాడు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. విక్రమండు అను కలిసి మాట్లాడుకుంటూ మరింత క్లోజ్ అవుతూ ఉంటారు. మరోపక్క ప్రకాష్ అండ్ రాఘవ ఆ హాస్పిటల్ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఆ ఊర్లో వాళ్ళకి ఆత్మలు దెయ్యాలు అనేవే లేవు అని నచ్చ చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇదిలా ఉండగా ఒక రోజు అదే అను హాస్పిటల్ ముందు ఎవరిదో శవం ఉంది అని తెలియడంతో ఊర్లో వాళ్ళందరూ అక్కడికి చేరుకోగా ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే ఆ డెడ్ బాడీ ఎవరిదో కాదు రాఘవాది అని తెలిసి ప్రకాష్ అండ్ విక్రమ్ షాక్ అవుతారు. ప్రకాష్ రాఘవ డెడ్ బాడీ చెక్ చేసి ఛాతీ మీద బలమైన గాయం చేయడం వల్లే చనిపోయినట్లు ఉన్నాడు అని, అయినా రాత్రి రాఘవ ఇక్కడికి ఎందుకు వచ్చాడు అని ఆలోచిస్తూ ఉండగా అప్పుడే అక్కడికి ఎస్ఐ వచ్చి ఆ డెడ్ బాడీ చూసి ప్రకాష్తో, మీకు ముందే చెప్పాను కదా మీకే ప్రమాదం అని, నా మాట వినలేదు, కనీసం మీరైనా నా మాట వినండి అనగా దానికి ప్రకాష్, నేను ఏ పని మొదలుపెట్టినా సరే పూర్తి చేసేదాకా ఆపేయను అంటాడు. తర్వాత ఎస్ఐ రాఘవ డెడ్ బాడీని పోస్ట్ మార్టం కోసం పంపుతాడు. నెక్స్ట్ సీన్లో అదే రోజు రాత్రి విక్రమ్ అండ్ తన ఫ్రెండ్ డ్రింక్ చేస్తూ ఆత్మలు నిజంగా ఉన్నాయా, రాఘవాని ఆత్మలే చంపి ఉంటాయని మాట్లాడుకుంటూ ఉండగా అదే టైంకే అను వారి దగ్గరికి వచ్చి ఏడుస్తూ, మా నాన్నకి హార్ట్అటాక్ వచ్చింది అని, త్వరగా వచ్చి తనని కాపాడమని హాస్పిటల్కి తీసుకెళ్దామని చెప్పడంతో విక్రమ్ వెంటనే అను ఇంటికి వెళ్ళి తన ఫాదర్ని జీప్లో తీసుకుని
హాస్పిటల్కి బయలుదేరుతారు. అయితే అడవి చుట్టూ వెళ్తే చాలా టైం అవుతుందని విక్రమ్ అను ఫాదర్ని కాపాడాలి అని అడవి దారిలో వెళ్ళటం ప్రమాదమని తెలిసినా సరే అదే దారిలో వెళ్ళి అలా హాస్పిటల్లో జాయిన్ చేయగా అను ఫాదర్కి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ అను అండ్ విక్రమ్ దగ్గరికి వచ్చి కొంచెం లేట్గా తీసుకొచ్చి ఉంటే తన ప్రాణానికే ప్రమాదం అయి ఉండేది, కరెక్ట్ టైంకి హాస్పిటల్కి తీసుకొచ్చారు, తను ఇప్పుడు సేఫ్ అని చెప్పడంతో అదంతా విన్న అను విక్రమ్ వల్లే తన ఫాదర్ బ్రతికాడు అని తను కూడా విక్రమ్ మంచితనం అర్థం చేసుకుని తనని ప్రేమించడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడే విక్రమ్ అక్కడ ప్రకాష్ని చూసి, సార్ మీరు వచ్చిన పని ఎంతవరకు వచ్చింది అని, రాఘవ చనిపోవడం చాలా మిస్టరీగా ఉంది అనగా దానికి ప్రకాష్ రాఘవ ఎందుకు చనిపోయాడో, అంతకుముందు ఒక వ్యక్తి సేమ్ టైం సేమ్ ప్లేస్లో ఆత్మ వల్ల ఎందుకు చనిపోయాడో అన్ని త్వరలోనే తెలుస్తాయని మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే ప్రకాష్ని పెద్దిరెడ్డి మనిషి ఫాలో అవుతూ వెళ్ళడం విక్రమ్ చూసి ఎందుకో తన మీద డౌట్ వచ్చి తను కూడా బైక్ మీద ఫాలో అవుతూ వెళ్తాడు. అలా చాలా దూరం వెళ్ళాక సేమ్ అదే హాస్పిటల్ ముందు ప్రకాష్ చనిపోయి పడి ఉంటాడు. అది చూసిన విక్రమ్ షాక్ అయ్యి తనకి రోల్ మోడల్ అయిన ప్రకాష్ చనిపోవడంతో చాలా బాధపడతాడు. ఇక్కడే ఇంకో ట్విస్ట్ ఏంటంటే అప్పుడే ఎర్ర చీరలో ఒక ఆకారం హాస్పిటల్ వైపు వెళ్ళడం చూపిస్తారు. అది చూసి విక్రమ్ షాక్లో ఉండిపోతాడు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం విక్రమ్ అవే విషయాలు ఆలోచిస్తూ వాటికి సమాధానాలు తెలుసుకోవాలి అని నేరుగా ఎస్ఐ దగ్గరికి వెళ్ళి, సార్ డిటెక్టివ్ ప్రకాష్ గారు చనిపోయారు అనగా దానికి ఎస్ఐ, నేను ఎంత వద్దు అని చెప్పినా సరే వినలేదు, ఆ హాస్పిటల్ జోలికి వెళ్ళాడు, అదే హాస్పిటల్ ముందు చనిపోయాడు అంటాడు. దానికి విక్రమ్, నేను హాస్పిటల్ ముందు చనిపోయాడు అని ఇంకా మీకు చెప్పలేదు కదా, అయినా సార్ ఒకటి అడుగుతా చెప్తారా, ఆ ఊరి చివర కాలిపోయిన హాస్పిటల్ ఎందుకు ఉంది, ఇప్పటిదాకా చనిపోయిన అందరూ అదే హాస్పిటల్ ముందు ఎందుకు చనిపోయారు, ఆ హాస్పిటల్కి అను హాస్పిటల్ అనే పేరు ఎందుకు ఉంది అని అడగ్గా ఎస్ఐ జరిగింది చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఆ హాస్పిటల్ కట్టడానికి కారణం శివసుబ్రహ్మణ్యం గారు, ఆయనది కూడా ఈ ఊరే, అయితే హైదరాబాద్లో సెటిల్ అయ్యాడు, తనకి ఉన్న ఒక్కగానొక కూతురు అను, తను డాక్టర్ చదువుకుని జూనియర్ డాక్టర్గా పనిచేస్తూ ఉంటుంది. ఇలా ఉండగా ఒకరోజు సుబ్రహ్మణ్యం అనుతో, ఎప్పటి నుంచో నీతో ఒక విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నా, అదేంటంటే నాకు వయసు పెరిగే కొద్దీ పుట్టిన ఊరికి ఏదో ఒక మంచి చేయాలనే కోరిక బలంగా ఉండిపోయింది తల్లి అనగా దానికి అను, మీ ఊరంటే మీకు అంత ఇష్టమా నాన్న అంటుంది. దానికి తను, ఇష్టం కాదు తల్లి, బాధ్యత, అదొక చిన్న పల్లెటూరు, ఒక్క మాటలో చెప్పాలి అంటే ప్రపంచానికి 10 కిలోమీటర్ల అవతలికి విసిరేసినట్టు ఉంటుంది అనగా దానికి అను, సరే నాన్న మన ఊరి కోసం ఏం చేద్దాం చెప్పండి, నేను రెడీ అంటుంది. దానికి సుబ్రహ్మణ్యం, ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదా, అందుకే అక్కడే అను హాస్పిటల్ నిర్మించి అక్కడి వారందరికీ వైద్యం అందించాలి అనుకుంటున్నా అని చెప్పగా ఆ ఐడియా అనుకి కూడా బాగా నచ్చి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సీన్ కట్ చేస్తే సుబ్రహ్మణ్యం తన ఫ్రెండ్ అయిన ప్రైవేట్ హాస్పిటల్ నడిపే పెద్దిరెడ్డి హెల్ప్ తీసుకుని మారేడుకోన ఊరి చివర ఉన్న బిల్డింగ్ తీసుకుని దాన్ని అను హాస్పిటల్గా మార్చి ఆ ఊరి వాళ్ళకి ఎటువంటి సమస్య వచ్చినా సరే ఉచితంగా వైద్యం అందిస్తూ ఉంటారు. అనుని అక్కడి వారందరూ కూడా డాక్టర్ రూపంలో ఉన్న దేవతాని పొగుడుతూ ఉంటారు. అలా కొన్ని రోజులు అంత సాఫీగా గడిచిపోతాయి. ఒకరోజు రాత్రి అను హాస్పిటల్లోనే ఉండగా అప్పుడే షార్ట్ సర్క్యూట్ అయ్యి హాస్పిటల్ మొత్తం తగలబడిపోయి అందులోనే అను కూడా తగలబడి చనిపోయి ఉంటుంది. దాంతో ఊరి వాళ్ళందరూ చాలా బాధపడతారు. అలా కొన్ని రోజులకి ఒక రోజు రాత్రి మారేడు కోనకి చెందిన 3 వ్యక్తులు ఆ హాస్పిటల్ ముందు నుండి వెళ్తూ ఉండగా అప్పుడే ఆ హాస్పిటల్ నుండి భయంకరమైన శబ్దాలు వినిపించడంతో ఆ హాస్పిటల్లో అను ఆత్మ తిరుగుతుందని భయపడి అక్కడి నుంచి పారిపోయి ఊర్లో అందరికీ చెప్తారు. అప్పటి నుంచి రాత్రి ఆ హాస్పిటల్ ముందు నుంచి ఎవరైనా వెళ్తే అను ఆత్మ వారిని చంపేస్తుందని భయపడి రాత్రి అటువైపుగా వెళ్ళడం మానేస్తారు. అలా జరిగిందంతా ఎస్ఐ విక్రమ్కి చెప్తాడు. అయితే అదంతా విన్న విక్రమ్కి మాత్రం అను ఆత్మగా మారి చంపడం ఏంటని అదంతా నమ్మడు. నెక్స్ట్ సీన్లో ఎస్ఐ విక్రమ్ని పోలీస్ స్టేషన్కి పిలిపించి అసలు డిటెక్టివ్ ప్రకాష్ చనిపోయిన రోజు నువ్వు ఏం చూసావు చెప్పు అని అడగ్గా విక్రమ్ ఆ రోజు తను చూసిందంతా చెప్తాడు. అదంతా విన్న ఎస్ఐ ఆత్మ అందరికీ కనబడుతుందా అంటూ ఉండగానే అప్పుడే అక్కడికి పెద్దిరెడ్డి రావడంతో ఎస్ఐ తనతో మాట్లాడడానికి ఒక రూమ్లోకి వెళ్ళిపోతాడు. అప్పుడే విక్రమ్ ఆ హాస్పిటల్ కేసుకి సంబంధించిన ఫైల్ని ఓపెన్ చేసి అందులోని ఇన్ఫర్మేషన్ అంతా తన ఫోన్లో ఫొటోస్ తీసుకుంటాడు. అలా కాసేపటికే పెద్దిరెడ్డి మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోగా అప్పుడే ఎస్ఐ విక్రమ్తో, నా ప్రాణాలు కాపాడావు, అందుకే నువ్వైనా జాగ్రత్తగా ఉండు అని చెప్తాడు. సీన్ కట్ చేస్తే బాగా ఆలోచించిన విక్రమ్ ఈ కేసును తనే ఇన్వెస్టిగేషన్ చేయాలని ఫిక్స్ అయ్యి అను తన ఫ్రెండ్తో, డిటెక్టివ్ ప్రకాష్ గురించి అయినా సరే మనం ఆ హాస్పిటల్ రహస్యం గురించి తెలుసుకోవాలి, ఇప్పటిదాకా మొత్తం 3 చనిపోయారు, మొదటి వ్యక్తి ఎవరో తెలియదు, రెండవ వ్యక్తి సోషల్ వర్కర్ అయిన రాఘవ, మూడవ వ్యక్తి డిటెక్టివ్ ప్రకాష్ గారు, వీళ్ళ ముగ్గురులో రాఘవ ఒక అనాథ అనగా దానికి అను రాఘవకి ఉన్న ఒకే ఒక్క ఫ్రెండ్ సాగర్ అని చెప్పడంతో విక్రమ్ వెళ్ళి సాగర్ని కలిసి, రాఘవాన్ని బెస్ట్ ఫ్రెండ్ కదా, రాఘవకి పెద్దిరెడ్డికి మధ్య గొడవలు ఏవైనా ఉన్నాయా అని అడగ్గా దానికి సాగర్, ఊరి విషయంలో మాత్రమే ఉన్నాయి, రాజకీయంగా ముందు ఉండాలని పెద్దిరెడ్డి, ఊరి సమస్యలు పరిష్కరించాలని రాఘవ, పెద్దిరెడ్డికి రాఘవ శత్రువు కానీ రాఘవ అలా ఎవరిని చూసేవాడు
చనిపోయినవాడు కాదు అని చెప్తాడు. అదంతా విన్న విక్రమ్‌కి పెద్దిరెడ్డి మీద కొంచెం డౌట్ వచ్చి తనని కలిసి అను హాస్పిటల్ పెట్టింది మీ ఫ్రెండ్ సుబ్రహ్మణ్యమే కదా! హాస్పిటల్ గురించి చెప్తారా అని అడగ్గా దానికి పెద్దిరెడ్డి నా ఫ్రెండ్ హాస్పిటల్ పెట్టాడు. అందులో తన కూతురు డాక్టర్‌గా ఉండేది. అయితే ఫైర్ యాక్సిడెంట్ జరిగి హాస్పిటల్ కాలిపోయింది. అందరూ చనిపోయారు. ఆ తర్వాత అను ఆత్మ ఈ హాస్పిటల్ జోలికి వచ్చిన వారిని చంపుతుంది. ఇంకా రాఘవాను డిటెక్టివ్ అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకొని చనిపోయారు. అందుకే నువ్వు నీ ప్రాణం మీదకి తెచ్చుకోవద్దు అని వార్నింగ్ ఇస్తాడు. దాంతో విక్రమ్ అన్ని నిజాలు త్వరలోనే తెలుస్తాయని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్‌లో అదే రోజు రాత్రి విక్రమ్ అదే దారిలో నడుచుకుంటూ వెళ్తూ ఉండగా అప్పుడే విక్రమ్ దగ్గరికి ఒక అమ్మాయి వచ్చి హాయ్ విక్రమ్ ఎలా ఉన్నావు? నేను జెస్సీని. మనం రాజమండ్రిలో కలిసాం కదా! నాకు ఈ దారిలో ఒంటరిగా వెళ్ళడం అంటే చాలా భయం. అందుకే మా ఇంటి దాకా తోడుగా వస్తావా అని అడుగుతుంది. అయితే విక్రమ్‌కి జెస్సీ ఎవరో గుర్తురాదు. అప్పుడే జెస్సీకి చలిగా ఉంది అనడంతో విక్రమ్ తన జాకెట్ తీసి ఇస్తాడు. అలా అమ్మాయి ఒక ఇంటి దగ్గరికి వెళ్ళాక ఇదే మా ఇల్లు అని చెప్పి విక్రమ్‌కి థ్యాంక్స్ చెప్పి తన ఇంట్లోకి వెళ్ళిపోతుంది. అయితే అప్పుడే విక్రమ్‌కి తన జాకెట్ గుర్తొచ్చి మళ్ళీ ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి జెస్సీని పిలవగా ఆ ఇంట్లో నుండి ఒక మహిళ బయటికి వస్తుంది. విక్రమ్ తనతో జెస్సీని పిలవండి నా జాకెట్ తన దగ్గర ఉంది అనగా దానికి ఆ మహిళ ఏం మాట్లాడుతున్నావు బాబు జెస్సీ చనిపోయి 6 నెలలు అయ్యింది అనగా అది విన్న విక్రమ్ షాక్ అయ్యి ఇప్పుడే జెస్సీ నాతో పాటు వచ్చింది కదా అంటాడు. దానికి ఆ మహిళ కావాలంటే పక్కనే ఉన్న శ్మశానంలో కుడివైపు 3వ సమాధి తనదే వెళ్ళి చూడు అనడంతో విక్రమ్ అక్కడికి వెళ్ళి చూడగా అక్కడ నిజంగానే జెస్సీ సమాధి ఉండడం చూసి షాక్ అయ్యి అక్కడే సమాధి మీద తన జాకెట్ ఉండడంతో విక్రమ్ మైండ్ బ్లాక్ అయ్యి ఆ జాకెట్ తీసుకోబోగా అప్పుడే తనపై ఎవరో అటాక్ చేస్తారు. అప్పుడే అను ఉలిక్కిపడి నిద్రలేస్తుంది. నిజానికి అను ఇదంతా కల కని ఉంటుంది. తనకి ఇలాంటి కల ఎందుకు వచ్చింది అని టెన్షన్ పడుతుంది. సీన్ కట్ చేస్తే ఇన్వెస్టిగేషన్లో భాగంగా విక్రమ్కి అను హాస్పిటల్లో అనుతో పాటు మేరీ అనే నర్సు పనిచేసేది అని అయితే ఫైర్ యాక్సిడెంట్ అయినప్పటి నుంచి మేరీ కనబడకుండా పోయిందని ఇంకా అను హాస్పిటల్లో వార్డు బాయ్గా పనిచేసే శివ గురించి తెలిసి వెళ్ళి తనని కలిసి ఈ మధ్య మేరీతో మాట్లాడావా అని అడగ్గా దానికి శివ అదేంటి సార్ హాస్పిటల్ కాలిపోయినప్పుడే మేరీ మిస్సింగ్ అయింది కదా అంటాడు. అది విన్న విక్రమ్ హాస్పిటల్ తగలబడ్డానికి ముందు మేరీ బిహేవియర్లో ఏదైనా తేడా కనిపించిందా అని అడగ్గా దానికి శివ మేరీ విషయంలో కాదు కానీ అను మేడం ప్రతిరోజు రాత్రి ఎవరితోనో ఎక్కువసేపు ఫోన్లో మాట్లాడుతూ ఉండేవారు. డ్యూటీ అయిపోయాక కూడా మేడం రూమ్లో నుంచి ఇద్దరి ఆడవారి నవ్వులు వినిపించేవి. అయితే ఆ రోజు హాస్పిటల్ తగలబెట్టడానికి 3 వ్యక్తులు రావడం నేను చూశాను అని వాళ్ళది ఈ ఊరు కాదు. అయితే ఆ 3 వ్యక్తులు కూడా పెద్దిరెడ్డి మనిషి అయిన దాస్తో మాట్లాడడం ఒకసారి చూశానని అంతా చెప్తాడు. నెక్స్ట్ సీన్లో అలా విక్రమ్ తను కనుగొన్న ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. అయితే మొదట చనిపోయిన రాజేష్ అను బాయ్ ఫ్రెండ్ అయి ఉండవచ్చు అని తను అనుని కలవడానికి ఇక్కడికి వచ్చి ఉంటాడని డౌట్ వస్తుంది. అలాగే హాస్పిటల్ ఫైర్ యాక్సిడెంట్ వల్ల కాలిపోలేదు అని ఎవరో కావాలని తగలబెట్టారని అర్థమవుతుంది. ఇంకా ఈ కేసులో అనుమానాస్పద వ్యక్తులుగా పెద్దిరెడ్డి దాస్ అండ్ ఎస్ఐల మీద ఫోకస్ చేయాలి అనుకుంటాడు. అదే రోజు రాత్రి విక్రమ్ అసలు డిటెక్టివ్ ప్రకాష్ ఈ కేసులో ఎలాంటి సాక్ష్యాలు సేకరించాడో తెలుసుకోవాలి అని ప్రకాష్ స్టే చేసిన ఇంటికి వెళ్ళి అంతా చెక్ చేస్తూ ఉండగా అప్పుడే ఫేస్కి గుడ్డ చుట్టుకున్న ఒక వ్యక్తి విక్రమ్ని చంపాలని అటాక్ చేయబోయి అది వర్కౌట్ అవ్వక అక్కడి నుంచి పారిపోబోగా విక్రమ్ తన వెంట చాలా దూరం పరిగెట్టి చివరికి తనను పట్టుకుని తన ఫేస్కి ఉన్న మాస్క్ తీసి చూడగా ఆ వ్యక్తి ఎవరో కాదు పెద్దిరెడ్డి మనిషి అయిన దాస్ అయి ఉంటాడు. అయితే విక్రమ్ దాస్ని బాగా కొట్టి నిజం చెప్పమని అడగ్గా దానికి దాస్ అను హాస్పిటల్ పెట్టాక పెద్దిరెడ్డి హాస్పిటల్కి వచ్చే పేషెంట్స్ సంఖ్య తగ్గిపోవడంతో పెద్దిరెడ్డి తన హాస్పిటల్కి పేషెంట్స్ తగ్గడానికి కారణం అను హాస్పిటల్లో అందరికీ ఫ్రీగా వైద్యం అందించడం అని అర్థమయ్యి అదే రోజు సుబ్రహ్మణ్యవండు అనుని కలిసి వెంటనే తమ హాస్పిటల్ని మూసేసి అక్కడి నుంచి వెళ్ళిపోమని వార్నింగ్ ఇస్తాడు. కానీ అనువండు తన ఫాదర్ పేదలకు వైద్యం ఫ్రీగా అందించడమే తమ లక్ష్యం అనడంతో పెద్దిరెడ్డికి చాలా కోపం వచ్చి తన మనుషులతో అదే రోజు రాత్రి హాస్పిటల్ని తగలబెట్టించి అది ఫైర్ యాక్సిడెంట్గా క్రియేట్ చేసి తర్వాత ఆ హాస్పిటల్లో అను ఆత్మ తిరుగుతుంది అని పుకార్లు పుట్టించి ఉంటాడు. అలా అంతా చెప్పగా విక్రమ్ అయితే ఆ ఆత్మ పేరుతో మిగతా 3 చంపింది మీరే కదా నిజం చెప్పని అడగ్గా దానికి దాస్ హాస్పిటల్ తగలబెట్టడం వరకు మాత్రమే మేము చేశాము అని ఆ 3 ఎలా చనిపోయారో మాకు నిజంగా తెలియదు అని చెప్తాడు. అదంతా విన్న విక్రమ్ ఎస్ఐని కలిసి అదంతా తనకి చెప్పగా అదంతా విన్న ఎస్ఐ మాత్రం నా మాట విను ఉదయంలోగా నువ్వు ఊరు వదిలి వెళ్ళిపో అది నీకే మంచిది అంటాడు. నెక్స్ట్ సీన్లో విక్రమ్ అదే విషయం గురించి అనుకి చెప్పి ఆ ఊరు నుంచి వెళ్ళబోగా అను విక్రమ్తో ప్రకాష్ గారు మధ్యలో ఆపేసిన ఈ కేసుని నువ్వే పూర్తి చేయాలి నా కోసం మొదలైన నీ అన్వేషణ ఈ ఊరికి ఒక దారి చూపించి ముగించేసేయి అనడంతో విక్రమ్ బాగా ఆలోచించి ఉదయం అవ్వడానికి ఇంకా 8 గంటల సమయం ఉంది అప్పట్లోగా ఈ కేసును సాల్వ్ చేస్తా అని అలా విక్రమ్ ఒంటరిగా అను హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి లోపల అంతా చెక్ చేస్తూ ఉండగా అప్పుడే సడన్గా విక్రమ్ని ఎవరో తోయడంతో మెట్ల మీద నుంచి కింద పడిపోతాడు. సీన్ కట్ చేస్తే
మరుసటి రోజు ఉదయం ఎస్ఐ హాస్పిటల్ దగ్గరికి వచ్చి అనుతో, విక్రమ్‌కి ఇప్పుడు ఎలా ఉంది? తనని ఊరు వదిలి వెళ్ళిపోమని ముందే చెప్పాను కదా! ఇప్పుడు చూడు తన ప్రాణానికి ప్రమాదం వచ్చింది అనగా, అప్పుడే విక్రమ్ ఎస్ఐ దగ్గరికి వచ్చి తనని తీసుకెళ్ళి ఒకరిని చూపిస్తాడు. తనని చూసి ఎస్ఐ షాక్ అవుతాడు. ఎందుకంటే అక్కడ డాక్టర్ అను ఉంటుంది. నిజానికి రాత్రి విక్రమ్ అలా కాలు జారి మెట్ల మీద నుంచి కింద పడగా అక్కడే ఒక సీక్రెట్ రూమ్ ఉన్నట్లు గమనిస్తాడు. విక్రమ్ ఆ రూమ్ ఓపెన్ చేసి లోపలికి వెళ్లి చూడగా అక్కడ డాక్టర్ అను ఉంటుంది. దాంతో విక్రమ్ తనని తీసుకొచ్చి హాస్పిటల్‌లో జాయిన్ చేసి ఉంటాడు. అప్పుడే ఎస్ఐ డాక్టర్ అను బ్రతికే ఉంటే మరి ఆ రోజు హాస్పిటల్ కాలిపోయినప్పుడు అక్కడ దొరికిన బాడీ ఎవరిది అంటాడు. దానికి విక్రమ్ అది నర్సు మేరీ డెడ్ బాడీ అని, పెద్దిరెడ్డి అను హాస్పిటల్ వల్ల తన హాస్పిటల్‌కి రావాల్సిన రెవెన్యూ తగ్గిపోతుందని ఇదంతా ప్లాన్ ప్రకారం చేశాడు అని, అలాగే ఆ ఆత్మ పేరుతో ఆ ముగ్గురిని తనే వాళ్ళు తన గురించి నిజం ఎక్కడ కనిపెడతారో అని చంపేయించాడు అని చెప్పడంతో అదంతా విన్న ఎస్ఐ అయితే చైర్మన్ పెద్దిరెడ్డి ఉండాల్సింది జైల్లో అని తనని అరెస్ట్ చేయడానికి వెళ్తారు. ఇక్కడే మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే అప్పటికే పెద్దిరెడ్డిని కూడా ఎవరో చంపేసి ఉంటారు. దాంతో అప్పటిదాకా అన్నింటికీ కారణం పెద్దిరెడ్డి అనుకోగా ఇప్పుడు పెద్దిరెడ్డిని ఎవరో చంపారో విక్రమ్‌కి కూడా అర్థం కాదు. అలా బాగా ఆలోచించిన విక్రమ్‌కి వార్డు బాయ్ శివ అను మేడం రూమ్‌లో ఇద్దరి ఆడవాళ్ళ నవ్వులు వినిపించేవి అని చెప్పిన విషయం గుర్తొచ్చి ఆ రెండవ మహిళ ఎవరు అని తల బద్దలు కొట్టుకోగా అప్పుడే డిటెక్టివ్ ప్రకాష్ సేకరించిన ఫొటోస్‌లో ఒక అమ్మాయి వేషం వేసుకున్న అబ్బాయి ఫొటోస్ చూస్తాడు. దాంతో ఒకవేళ అబ్బాయే అమ్మాయిలా అనుతో మాట్లాడేవాడు అయ్యుండవచ్చు అని డౌట్ వచ్చి ఆ ఫొటోస్ తీసుకెళ్ళి ఆ ఊర్లో నాటకాలు వేసే వ్యక్తికి చూపించి తన గురించి అడగ్గా తను సత్యమూర్తి కొడుకు సాగర్ అని, తన చిన్నతనంలో ఒకరోజు నాటకంలో రాధా పాత్ర చేయాల్సిన అమ్మాయి రాకపోవడంతో సాగర్‌కి అమ్మాయి గెటప్ వేసి రాధా పాత్ర చేయించగా రాధా పాత్రలో సాగర్ అచ్చం అమ్మాయిలాగే ఉన్నాడు. దాంతో అందరూ తనని చూసి ఆశ్చర్యపోయారు. దాంతో అప్పటి నుండి ప్రతి లేడీ పాత్ర తనే పోషించేవాడు. అయితే తనని ఎంతమంది పొగిడేవారో అంతమంది తనని అమ్మాయి పాత్రలు చేస్తున్నాడు అని హేళనగా మాట్లాడేవారు. అలా ఎవరైనా మాట్లాడితే తనకి చాలా కోపం వచ్చేది. ఇప్పటికీ మా నాట్య మండలి కొనసాగుతూ ఉంది అంటే దానికి కారణం మా సాగర్ అని చెప్తాడు. అదంతా విన్న విక్రమ్‌కి సాగరే అనుతో మాట్లాడేవాడు అని క్లారిటీ వచ్చి సాగర్ ఉన్న ప్లేస్‌కి వెళ్ళగా విక్రమ్‌ని చూసిన సాగర్ కోపంతో తనని కొట్టి భద్రంగా దాచుకున్న నా అను ఎక్కడ్రా అని అడుగుతాడు. దాంతో షాక్ అయిన విక్రమ్ ఎందుకురా ఇవన్నీ చేస్తున్నావు అని అడగ్గా దానికి సాగర్ చిన్నప్పటి నుండి ఎన్నో అవమానాలు భరించా, నచ్చిన పాత్ర వేయనివ్వలేదు, వేసిన పాత్రని అవమానించారు, హేళన చేస్తూనే ఉన్నారు ఇప్పటికి కూడా. అలా బాధపడుతూ ఉండగా ఈ ఊర్లోకి అను వచ్చింది. ఒకరోజు హాస్పిటల్‌కి వెళ్ళగా నేను నాటకాలు వేస్తానని తెలుసుకున్న అను తనకి నాటకాలంటే చాలా ఇష్టమని నా పాత్రని చూసి అందరిలా హేళన చేయకుండా నన్నులా చూసింది. అందుకే అను నాకు బాగా నచ్చింది. ఇద్దరి మధ్య స్నేహం మొదలైంది. నాకు అను మంచితనం నచ్చి తనని ప్రేమించడం స్టార్ట్ చేసి అలా కొన్ని రోజులకి ఒకరోజు తనకి నా ప్రేమ గురించి చెప్పగా అను సీరియస్ అయింది. అదంతా అక్కడే ఉన్న వాళ్ళ నాన్న విని నీలాంటి నాటకాలు వేసుకునేవాడికి నా కూతురిని ఇవ్వను అని కొట్టబోగా తనని వెనక్కి తోయడంతో కింద పడి స్పృహ కోల్పోయాడు. అక్కడే ఉన్న నర్సు మేరీ నన్ను కొట్టబోగా తనని కూడా తోయడంతో తన తలకి గాయమై స్పృహ కోల్పోయింది. దాంతో అను ఫుల్గా ఏడుస్తూ ఉండగా అప్పుడే ముగ్గురు వ్యక్తులు వచ్చి హాస్పిటల్ని తగలబెట్టబోగా నేను మేరీ అండ్ అను ఫాదర్ని అక్కడే వదిలేసి అనుని తీసుకెళ్లి ఒక సీక్రెట్ రూమ్లో దాచి అప్పటికే జనం రావడంతో మేరీ డ్రెస్లో అక్కడి నుంచి పారిపోయాను. అందరూ కూడా అను అండ్ తన ఫాదర్ చనిపోయింది అనుకున్నారు. అప్పటి నుంచి తన ఫాదర్ చావు చూసి షాక్లో ఉన్న అనుని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నా, కానీ ఇప్పుడు నువ్వు తనని కనిపెట్టి తీసుకెళ్లి నా అనుని నాకు దూరం చేశావని విక్రమ్ని కొడతాడు. అప్పుడే విక్రమ్ మరి రాజేష్ రాఘవ ప్రకాష్ని ఎందుకు చంపావని అడగ్గా దానికి తను రాజేష్ అనుకి దగ్గర అవ్వాలనుకున్నాడు, అందుకే చంపా. ఇంకా రాఘవకి నా గురించి అసలు నిజం తెలిసిపోయింది, అందుకే తనని కూడా చంపేశాను. ఇంకా ప్రకాష్ నా చిన్నతనం నుంచి అసలు నిజాలన్నీ తెలుసుకోవాలని చూశాడు, అందుకే తనని కూడా చంపేశాను. ఇంకా ఇప్పుడు నా అనునే చంపాలి అనుకున్న పెద్దిరెడ్డిని కూడా చంపాను అని అంతా చెప్పి అనుని ఎక్కడ దాచావు చెప్పు అని విక్రమ్ని కూడా చంపబోగా విక్రమ్ చాలా కష్టపడి సాగర్ని బాగా కొట్టి చంపేస్తాడు. సీన్ కట్ చేస్తే అలా కొన్ని రోజులకి అను నార్మల్ అవడంతో విక్రమ్ అనుతో మళ్ళీ తన హాస్పిటల్ని మళ్ళీ ఓపెన్ చేయిస్తాడు. అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది.